సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహిళపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసి 3 తులాల బంగారు పుస్తల తాడును అపహరించిన కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘటనలో భార్యాభర్తలను అరెస్టు చేసి దోచుకున్న బంగారు పుస్తల తాడుతో పాటు పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఆగస్టు 5న సదాశివపేట పట్టణంలోని చాకలికేరి ప్రాంతంలో కల్లు దుకాణం వద్ద మల్లమ్మతో పరిచయం పెంచుకున్న నిందితులు మార్కెట్ నుంచి ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. అనంతరం వెల్దూరు గ్రామ శివార్లో మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తల తాడును అపహరించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని అపహరించిన బంగారు పుస్తల తాడుతో పాటు ఘటనలో ఉపయోగించిన పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. 26 రోజు సాయంత్రం 6:30 గంటల సమయం లోపల ముబారక్పూర్ ఏ గ్రామానికి చెందినటువంటి మంగళి మల్లమ్మ అనేటువంటి మహిళ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ముబారక్పూర్ ఏ గ్రామం నుండి కూరగాయలు కొనుక్కోవడానికి ఇక్కడ మన సదాశివపేట టౌన్కి వచ్చింది. ఈ కూరగాయలు కొన్న తర్వాత ఆమె పక్కనే చాకలికేరిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణం దగ్గరికి తాగడానికి వెళ్ళింది. అక్కడ తాగడానికి వెళ్ళినటువంటి సమయం లోపల ఒక గుర్తు తెలియని ఇద్దరు ఆడ ఒక మొగ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు పరిచయం అయ్యి ఈ మంగళి మల్లమ్మ ఫిర్యాదుదారులతోటి చనువు పెంచుకున్నారు. మాటలు కలిపి ఈమెతోటి చనువుగా నటించి ఈ మంగళి మల్లమ్మను ఈ కూరగాయలు కొనుక్కున్న తర్వాత మేము ఊరి దగ్గర వదిలిపెడతామని చెప్పేసి అని వాళ్ళ బైక్ పైన ఎక్కించుకొని వెల్టూరు గ్రామం దాటిన తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో అక్కడ బైక్ ఆపిరు. బైక్ ఇద్దరు ఈ ఆడ మగ వ్యక్తులు బైక్ ఆపేసి ఎంట తెచ్చుకున్నటువంటి ఆ పెప్పర్ స్ప్రే ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుదారులు ఈ కంట్లో కొట్టంగానే ఆమె కళ్ళు మండి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఈ గుర్తులేని ఆడ మగ ఇద్దరు కూడా ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు చైన్ను దొంగిలించుకొని ఆ బండి పైన పారిపోవడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మంగళి మల్లమ్మ ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మనము సాంకేతికంగా సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితులైనటువంటి ఈ కొత్తగొల్ల బాబు తర్వాత అతని భార్య కవిత ఈ మన మునిపల్లి మండలం పెద్దగోపులారానికి చెందినటువంటి వీళ్ళిద్దరిని భార్యాభర్తలను మనం 24 గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మనము పోయినటువంటి ఫిర్యాదుదారుల యొక్క ఈ 3 తులాల బంగారంని రికవర్ చేయడం జరిగింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర అయితే ఏం లేదు. వీళ్ళ ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ ముందు వేసుకున్నటువంటి పథకం ప్రకారం ముందే ఆ రోజు దొంగతనం చేసుకోవాలని చెప్పేసి అని ఇంటి నుండి ప్రిపేర్ అయ్యి వాళ్ళ పెప్పర్ స్ప్రే అదంతా కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్ దగ్గర తాగి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్లు దొంగతనం చేయాలని ముందే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా ఎగ్జిక్యూట్ చేసిండ్రు. వాళ్ళని మనం 24 అవర్స్లో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఈ 3 తులాల బంగారు చైన్ ఏదైతే పుస్తల తాడు రికవరీ చేయడం జరిగింది. సార్ వాళ్ళు